సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిని నియోజకవర్గం మొదలవాడలో ఉన్నటువంటి పిఎం పాలెం దగ్గర ఎంవివి ఆర్చిడ్ అనే అపార్ట్మెంట్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ ఇంచుమించు 120 కుటుంబాలు హ్యాపీగా బతుకుతున్నాయి. ప్రతి ఏటా వీళ్ళు ఏ పండుగనైనా సరే కలిసిమెలిసి చేసుకుంటారు. సో ఎటువంటి విభేదాలు లేకుండా ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్ సింబల్ ఆఫ్ యూనిటీ. సో అందులో భాగంగా ఇక్కడికైతే సుమన్ టీవీ వచ్చింది. ఒకసారి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు సుమన్ టీవీ తరఫు నుంచి. సో సార్ ఎలా సార్, అంటే ఎంవివి ఆర్చిడ్ లో ఉంటున్న మీరు ప్రతి పండుగని ఇలాగే యూనిటీగా జరుపుకునేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో. సో ఏ రకంగా జరుగుతుంటాయి ఇక్కడ? అపార్ట్మెంట్ 124 ఫ్లాట్లు ఉన్నాయి. ఇది 2వ సంవత్సరం ఈ సాంస్కృతిక కార్యక్రమం జరుపుకుంటున్నాం, గణేష్ ఉత్సవాలు. ఇలా ఇక్కడ 124 ఫ్లాట్లు కూడా ఒకే ఒక యూనిట్, ఒకే ఒక కుటుంబం అనుకున్నట్టుగా ప్రతి ఫంక్షన్, నాట్ ఓన్లీ వినాయక చవితి, ప్రతి ఒక్క సాంస్కృతికమైన ఫంక్షన్లు, ఉగాది ఫంక్షన్ కానివ్వండి, నేషనల్ ఫెస్టివల్స్, అన్ని పండుగలు కూడా ఇలాగే జరుపుకుంటుంటాం. ఒకే కుటుంబం అనుకుని అందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఇలాగ ఈసారి 2వ సంవత్సరంలో వినాయక చవితి 7 రోజులు జరుపుకుందాం అనుకున్నాం. మొదటి రోజు 5 రోజులు జరుపుకుని, ఈ రోజు 7 సార్లు జరుపుకున్నాం. 7 రోజులు జరుపుకుందాం అనుకున్నాం. 7 రోజులు జరుపుకున్నాం. అందరూ కృషితోటి కష్టపడి చక్కగా వారి వారి ప్రదర్శనలన్నింటినీ ఇచ్చుకుని 7 రోజులు కూడా 7 కార్యక్రమాలని చేసుకుంటారు. చాలా గ్రాండ్ గాను. ఇలాగే ఫ్యూచర్ లో కూడా ప్రతిసారి అందరూ ఒకే కుటుంబంలాగా ఉండి ఒకే ఇదిగా జరుపుకోవాలని మా ఆకాంక్ష. ఇలా జరుపుకుంటామని మేము అనుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈ గణేష దినోత్సవాల భాగంగా కిందటి సంవత్సరము 3 అడుగులు వినాయకుడు 5 రోజులు కార్యక్రమం చేయడం జరిగింది. ఈసారి 7 రోజులు వినాయకుడి విగ్రహం 5 అడుగులు. అంటే ప్రతి సంవత్సరము దినదిన ప్రవర్ధమానం అయ్యేట్టుగా ఈ గణేశుడి ఉత్సవాలు బాగా జరుపుకుంటున్నాము. దీనికి మొత్తం మా ఎంవివి ఆర్చిడ్లో 124 మంది కుటుంబ సభ్యులు అందరూ ఒకే కుటుంబంగా కలిసిమెలిసి ఉండడం వల్లే ఇంత బాగా నిన్న వినాయక చవితి మొదలుకొని ప్రతిరోజు మేము ప్రతి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక పెద్ద పండగగా చేసుకుంటున్నాము. 124 ఫ్లాట్లలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యులు అందరూ కూడా కిందకు వచ్చి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేస్తూ, వచ్చిన కళాకారులను ఎంకరేజ్ చేస్తూ అందరినీ కూడా ఆనందింపజేస్తున్నారు. అలాగే మాకు ఇటువంటి బ్యూటిఫుల్ స్ట్రక్చరు, ఇంత స్టైలిష్ అపార్ట్మెంట్ ఇచ్చిన ఎంవివి సత్యనారాయణ గారికి, అలాగే వాళ్ళ అబ్బాయి అయినటువంటి ఎంవివి శరత్ గారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నమస్తే. నా పేరు రాజేష్ రాజు. నేను ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ లో చేస్తున్నాను. వర్షం సినిమాలో ప్రభాస్ తోటి ఒక ఎస్ఐ క్యారెక్టర్ ఉంటుందండి. ప్రభాస్ దగ్గరికి వెళ్ళి, మరి వెళ్ళరా వెంకటంటే నువ్వేనా? నేనే సార్. నువ్వేంటి ఇక్కడ నక్సలైట్ డైనమైట్ సప్లై చేస్తున్నావు అని చెప్పి లంగావాణి అనే పాట అయిపోవడంతో ఒక ఎస్ఐ వచ్చి ప్రభాస్ ని అరెస్ట్ చేస్తాడు. అది చాలా డైలాగ్స్ ఉంటాయి. అది ప్రకాష్ రాజ్ తో డైలాగ్ ఉంటాయి, గోపిచంద్ తో డైలాగ్ ఉంటాయి. వర్షం సినిమాలో నేను ఎస్ఐ క్యారెక్టర్ చేశాను ప్రభాస్ గారితో. అలాగే మనసంతా నువ్వేలో కూడా ఉదయ్ కిరణ్ ని అరెస్ట్ చేసే సీన్ లో చాలా సీన్ ఉంటుంది. అలాగే మీ అందరికీ నాకైతే నేను మిమిక్రీ ఆర్టిస్ట్ గా నేను నవ్వాలి, మిమ్మల్ని అందరినీ నవ్వించుతూ ఉండాలి, నవ్వుల్లో పేరు తెచ్చుకోవాలి అనేది నా గోల్ అండి.